చాలామంది రైతులు, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, చాలామంది యాదాద్రి కొబ్బరికాయలు ఏపీ లాస్ట్ కాడికి లాస్ట్లో కూడా ఇక్కడ దాకా వచ్చే వరకు ఒక సింగిల్ ఎంపీ రూపాయి కూడా నాకు కష్టాలి. వచ్చే దారిలో చాలా మందికి చెప్పిన ఊళ్ళల్లో ఏంటంటే హాస్టల్ లేదు, మన రైతు బిడ్డ మన కామన్ కాదని ఒక పర్సన్ బిగ్ బాస్ వల్ల అంత పెద్ద స్టేజ్కి పోయినా చాలా మందికి తెలియదు. చాలా మందికి తెలిసేలాగా ఫ్రెండ్స్కి అందరికి అందరికి చెప్పమని చెప్పించి చాలా ఓట్లు వేపిస్తున్నాం. అందుకే రైతు బిడ్డ ఇప్పుడు బయటకు వస్తుంది. సో మీరు సైకిల్ యాత్ర చేయడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి? నేను అన్న మైండ్లో పర్సన్, నా మైండ్లో ఎమోషనల్గా చాలా అన్నానే నా లోపల జరిగి అన్నకు జరిగి చాలా ఇబ్బంది పెడుతున్నాం. మనకు జరిగే అన్యాయం జనాలకు చెప్పాలి, ఒక కామన్ మ్యాన్ పైకి రావాలి. నన్ను చూసి నా వీడియో చూసి కొంతమంది అని చెప్పేసి ఓట్లేస్తానని చెప్పేసి. సో గత 2-3 సీజన్స్ నుంచి కూడా కామన్ మ్యాన్ అని వస్తున్నాం. అటువంటిది పల్లవి ప్రశాంత్కే అంటే మీరు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కారణం ఏంటి? రైతు బిడ్డ గతంలో ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు? రైతు బిడ్డ ఓన్లీ రైతు బిడ్డ, ఫార్మర్. ఒక ఫార్మర్ వ్యవసాయం చేయడమే కాదు, ఇంత పెద్ద స్టేజ్కి వచ్చి వాళ్ళ మధ్యలో నెగ్గి వాళ్ళతో పాటు మంచిగా మాట్లాడి దాన్ని ఇంత స్టేజ్కి రావడం నాకు దానివల్ల ఒక్క థాట్ వల్ల నా మైండ్లో బాగా అనిపించింది. అన్న గెలవాలి, రైతు బిడ్డ గెలవాలి, ఒక ఫార్మర్ యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది. ఈరోజు దానివల్లనే మన జనాలంతా ఇంతమంది ఎవరి నోట్లో చూడు రైతు బిడ్డ కామన్. సో అంతేనా, మీరు కూడా బిగ్ బాస్కి వెళ్ళడానికి అలాంటి ఆలోచన నాకు అసలు లేదన్న. ఓన్లీ కామన్ మ్యాన్ గురించి ఈ యాత్ర ఇక్కడికి అయిపోయింది. అంత కప్పుకోవటం నా ఇంటికి పోతే నా పని నేను చేసుకుంటా, నా వ్యవసాయం నేను చేసుకుంటా. అదొక్కటే తప్ప నాకు ఈ బిగ్ బాస్ ఇదంతా నాకు ఇంట్రెస్ట్ లేదు. మీరు కూడా రైతు బిడ్డే కదా? నేను ఇప్పటి నుంచి అంటే ఇప్పుడు రైతు బిడ్డ చరిత్ర సృష్టించబోతున్నాడు కాబట్టి నెక్స్ట్ సీజన్లో కూడా డెఫినెట్గా కామన్ మ్యాన్ తీసుకుంటారు. మరోసారి మరో రైతు బిడ్డను తీసుకుంటే అదే ఆపర్చునిటీ వెళ్తారు. నేను వెళ్ళాను నాకు ఒక రైతు బిడ్డ గురించి ఆయన గెలవాలని చెప్పేసి మీరు ఇంత సైకిల్ యాత్ర చేస్తున్నారు. మీకు ఒక ఆపర్చునిటీ మీకు మీరు వెళ్ళరా? ఓకే, వస్తే అదృష్టం, ఆ దేవుని దయ వల్ల వస్తే అదృష్టం. కానీ నాకు వెళ్ళాలనే ఆలోచన అయితే లేదు. వస్తే అదృష్టం వెళ్తాను, అది అప్పుడు వచ్చేటప్పుడు. కానీ నాకైతే వెళ్ళాలని ఆలోచన లేదు. ఇంకోటి అన్న అంత మంచి మైండ్ సెట్ అయితే కాదు నాది. జర కోపిస్టి అన్న అంత ఎంత మంచిగా అంటే అన్నిసార్లు రారా పోరా అని గల్లబట్టి కొట్టిన అన్న ఏ రోజు కూడా మాట తూలలే. గర్ల్స్కి ఇచ్చే రెస్పెక్ట్ గర్ల్స్కి ఇచ్చాడు, పెద్దవాళ్ళకి ఇచ్చేది పెద్దవాళ్ళకి ఇచ్చాడు. అన్నతో ఎలా ఉండాలో అలానే ఒక తమ్ముడులాగా ఉన్నాడు. కానీ అన్న అనేవాడు తమ్ముడితో ఎలాగ ఉండాలో అలా లేడు. అందుకే జనాలు ఇలా తీర్పిచ్చారు, పల్లవి ప్రశాంత్కు సపోర్ట్ చేశారు. సో బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు పల్లవి ప్రశాంత్ని కించపరుస్తూ ఆయనను బ్లేమ్ చేసిన చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి. అటువంటిది మొదటిసారిగా ఆయనను బ్లేమ్ చేసినటువంటి ఒకే ఒకటి, అదే ఆయనను బాగా అంటే కంటతడి పెట్టించింది కేవలం రతిక వల్లనే. సో ఆ ఎపిసోడ్ చూసినప్పుడు నిజంగా రతిక బిహేవియర్ చూసినప్పుడు కూడా మీకేమనిపించింది? ఒక అభిమాని తను కూడా ఒక రైతు బిడ్డ అన్నది అలా చేయడం చాలా బాధ, చాలా హార్ట్లో చాలా ఫీల్ అయ్యాను. అంటే ఏడుకోకుంటే తక్కువ ఉంది ఆ సీజన్ చూసేటప్పుడు. తను కూడా నేను కూడా రైతు బిడ్డే, మనవాడు అని అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫ్యామిలీ వాళ్ళు నువ్వు ఏమన్నా ఉంటే డైరెక్ట్ అటాక్ చేసుకొని డైరెక్ట్ మాట్లాడుకోవాలి. కానీ ఫ్యామిలీ వాళ్ళకి పోయి ఫ్యామిలీ వాళ్ళని మాట్లాడడం అయితే చాలా తప్పని, చాలా దారి. చివరిగా పల్లవి ప్రశాంత్ గురించి ఏమైనా చెప్తారా? ఒకవేళ ఆయన వస్తే ఆయనతోటి మీరు అంటే ఏ విధంగా మాట్లాడబోతున్నారు? నిజంగా మరి ఆయనకు ఏమైనా మీరు పార్టీ ఇవ్వబోతున్నారా, లేదంటే ఇంకేమైనా సన్మానించబోతున్నారా? నేను ఒకటే చెప్పాలనుకున్నాను అన్నకి. నేను వచ్చే దారిలో ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పుకుంటూ వచ్చిన, రైతులకి నేను కళ్ళాల కాడికి ఒడ్ల సీజన్ ప్రతి ఒక్కరు ఒడ్లకానే ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పుకుంటూ వచ్చిన, అన్న 50 లక్షలు వస్తాయి. 50 లక్షలు వస్తే మన కుటుంబాలల్లో ఎవరైతే ఇంటికి పెద్ద దిక్కు, మన అగ్రికల్చర్ ఫీల్డ్లో ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేస్తా అన్నాడు. ఇంటికి 1 లక్ష ఇస్తాడా, ఎట్లా ఇస్తాడు అనేది డివైడ్ చేస్తాడు. 100% ఇస్తాడు. ఇప్పిస్తానికి నేను అన్న దగ్గరికి వెళ్తా. ఒకవేళ ఇవ్వకపోతే ఇదే సైకిల్ తీసుకొని అక్కడ దాకపోతా అని నా వీడియోలలో కూడా చెప్పిన. నా వీడియో చూసి ఓటేయండి, అన్నకు సపోర్ట్ చేయండి నా తరఫున. లేదు ఆయన చేయలేదు అంటే మీ తరఫున, మన రైతుల తరఫున నేను మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తా, ఇదే సైకిల్ మీద తొక్కుంటూ పోతా అని చెప్పేసి జనాలకు. జనరల్గా అంటే ఒక పేదింటి కుటుంబం నుంచి ఒక రైతు బిడ్డగా మనం ఏదైనా ఇట్లాంటి షోస్కి వచ్చినప్పుడు సో అక్కడ ఆల్రెడీ రివీల్ చేశాడు, నేను వచ్చిన డబ్బులు మొత్తం రైతులకే పంచుతా అని చెప్పేసి. సో ఇన్ కేస్ ఒకవేళ ఆయన మనసు మార్చుకొని ఒకవేళ పంచకపోతే సో నెక్స్ట్ ఏంటి పరిస్థితి? 100% పంచుతాడన్న మాట తప్పే మనిషి కాదు.
మాట తప్పే మనిషి కాదు. రైతు బిడ్డ అంటే ఒకసారి మాట అన్నాడంటే తప్పడు. ఆ నమ్మకం నాకు మనస్ఫూర్తిగా ఉంది. మన జనాలకు కూడా ఉంది కాబట్టి ఇన్ని ఓట్లు పడ్డాయి. ఇన్ని ఓట్లలో 50% పైకి 60% దాకా ఇప్పుడు ఓట్లలో ఉన్నాడు. తప్పు కొట్టిండు, ఇప్పుడు వస్తాడు కొద్దిసేపట్లో మనం కూడా చూస్తాం. ఆ జనాల దయ వల్ల గెలిచిండు. అందరికీ థ్యాంక్ యూ. సో నాగార్జున గురించి ఏమైనా మాట్లాడతారా? నాగార్జున గారు కూడా అన్యాయం చేశారు. కొరికినప్పుడు అది ఒక సిచ్యువేషన్ జరిగింది. దాన్ని ఖండించకపోవడం చాలా తప్పు. మనోనే తప్పు అన్నాడు. మనోళ్ళతోనే సారీ చెప్పాడు స్పై బ్యాచ్ తోటి. అది చాలా అన్యాయం. ఎందుకంటే మా బ్యాచ్ మా వాళ్ళు ఉన్నప్పుడు మా వాళ్ళనే తీసుకోవాలి, కామన్ మ్యాన్ తీసుకోవద్దు. నెక్స్ట్ టైం ఏమైనా ఉంటే ఇలాంటిది ఏమైనా జరిగేది ఉంటే వాళ్ళకే చేయాలనుకుంటే వాళ్ళకే సపోర్ట్ చేసి వాళ్ళకే పిలుచుకోండి. మా కామన్ మ్యాన్లను పిలిపించుకొని వీళ్ళని అన్యాయం చేసి వీళ్ళను తిట్టినట్టు చేసి వాళ్ళను మంచిగా చూడడం అయితే కరెక్ట్ కాదండి. సో పల్లవి ప్రశాంత్కి కాకుండా అమర్దీప్కి టైటిల్ ఇస్తే పరిస్థితి ఏంటి? మీరు ఏం చేస్తారు బయట? అంటే ఇంకేమన్నా చేయబోతున్నారా? అది కరెక్ట్ కాదంటారా కరెక్ట్ అంటారు? అన్న రైతు బిడ్డ అనేవాడు ఈ గొడవలు చేయడం అనేది తెలియదన్న రైతు బిడ్డలకి. ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అలానే ఉంటారు అనుకుంటున్నా. ఒకవేళ కప్పు వచ్చినా రాకపోయినా ప్రతి ఒక్కరూ సమ్మెనంగా ఉండి వెళ్ళండి. అందరి మనసులలో అన్న గెలిచిండు, పల్లవి ప్రశాంత్ గెలిచిండు, కిసాన్ గెలిచిండు, మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టిండు. అన్నకు కప్పు వచ్చినా రాకపోయినా ఎలాంటి లొల్లి చేయకుండా పోదాం, అన్న గౌరవాన్ని కాపాడదాం, రైతుల యొక్క పవర్ చూపిద్దాం, తర్వాత అన్నకు సపోర్ట్ చేద్దాం. నెక్స్ట్ ఫర్దర్గా ఏమున్నా కూడా అన్నకు సపోర్ట్ చేద్దాం. ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి ఎట్లా చేస్తామో మనం కూడా మన కామన్ మ్యాన్కి వెనుక నిలబడదామని. థ్యాంక్ యూ. జై జవాన్, జై జవాన్. వాడెవ్వడు వీడెవ్వడు, రైతు బిడ్డ వాడెవ్వడు వీడెవ్వడు మళ్ళీ వచ్చినా అంటే. సో అది పల్లవి